సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు కుప్పనపూడి గ్రామంలో క్రికెట్ టోర్నమెంటు ప్రారంభోత్సవ సందర్భంగా గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 25 సంవత్సరాల ప్రణాళికలో దీంట్లో ప్రధాన భాగం యువత. మరి నేటి యువతే రేపటి భావితరం. మా అన్ని క్రాస్ అయిపోయాం, 70లకు వచ్చాం అంటే రిటైర్మెంట్ రెస్ట్ తీసుకోవాలి. కాబట్టి రేపటి నుంచి కష్టపడి మంచి మార్గాల్లో మంచి అలవాట్లతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది. మీరు చూశారు, ఇవాళ యువత పెడదారులు పట్టి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకి బానిసలై ఆరోగ్యం లేక 24 గంటలు కంప్యూటరు, సాఫ్ట్వేర్ లైన్లో శారీరక శ్రమ లేక అతి చిన్న వయసులోనే షుగర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు. కాబట్టి మానవ జీవితానికి వ్యాయామం అంటే యోగా ఎంత అవసరమో మీలాంటి యువకులకి ఈ క్రీడలు అంత ముఖ్యం. కాబట్టి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథులు పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి, ఉన్ని నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు గారికి, సోదరిమణి బీజేపీ నాయకురాలు మా నాగమణి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ గారికి, జిమ్ అనిల్ గారికి, వాసు గారికి, ఇతర వివిధ పదవుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. ఆకివీడి మండలం కుప్పనపూడి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించిన ఇక్కడ కుప్పనపూడి గ్రామం నుంచి ఏలూరుపాటి సాయి గారు అలాగే పార్థి గారు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఈరోజు యువత మరి కొన్ని చెడు వ్యసనాలకి అలవాటు పడి మాదక ద్రవ్యాలకి, మద్యానికి అలవాటు పడి మరి ఈరోజు వాళ్ళ ఆరోగ్యాలు సైతం పాడు చేసుకుని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మరి అటువంటి తరుణంలో యువతలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసి ఈవేళ క్రికెట్ పట్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా క్రికెట్కు ఉన్న ఆదరణ మరి విశేషమైనది. దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతలో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు ఈ కుప్పనపూడి గ్రామంలో ఈ క్రికెట్ టోర్నమెంట్కు ఏర్పాటు చేయడం, అలాగే యువతని మంచి మార్గంలో నడిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి సాయి గారికి అలాగే పార్థివ్ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మరి పెద్దలు, పూజ్యులు, మరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ ముత్యాల రత్నం గారు, అలాగే ఆకివీడి సబ్ ఇన్స్పెక్టర్ గారికి, నాగరాజు గారికి, మరి బీజేపీ నాయకురాలు నాగమణి గారికి, మరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ గారికి, సమన్వయ కమిటీ చైర్మన్ నంద్యాల శివ గారికి, కన్నబాబు గారికి, తోట వాసు గారికి, జిమ్ అనిల్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుని గెలుపోటములతో సంబంధం లేకుండా మంచి సత్సంబంధాలు కలిగి ఉండాలని, సోదరభావంతో ఈ యొక్క టోర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కుప్పనపూడి గ్రామంలో, ఆకివీడి మండలం కుప్పనపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్, మండల లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నటువంటి ఈ నిర్వాహకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు జుత్తుగ నాగరాజు గారికి, అదేవిధంగా పెద్దలు, పూజ్యులు రత్నం గారికి కూడా మిగతా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ కార్యక్రమం యువతలో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ ఈ పెద్దలు చెప్పినట్టు చెడు వ్యసనాలకు అలవాటు లేకుండా ఈ యువతని ఈ ఆటల వైపు మళ్లించడం ద్వారా ఆరోగ్యం అనేది కూడా బాగుంటుంది. అదేవిధంగా వీళ్ళలో స్పోర్టివ్నెస్ అనేది పెరుగుతుంది. ఆరోగ్యంతో పాటు అందరూ కూడా కలిసి ఉండాలనే ఒక సంకల్పం పెరగడం వల్ల యూనిటీ అనేది మండల లెవెల్ ఉన్నటువంటి అన్ని యువత మధ్య ఏర్పడడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కుర్రోళ్ళు అందరూ వచ్చి యాక్చువల్గా క్రికెట్ టోర్నమెంట్ పెడతాము, చేస్తాము అని వచ్చారు నా దగ్గరికి.
వచ్చిన తర్వాత నేనేమన్నానంటే ఒరే మరి యాక్చువల్గా ఒక్కళ్ళే మీరు ఖర్చు చేయలేరు, ఇది చాలా డబ్బులతో ప్రాబ్లం అంటే, అలా కాదు బాబాయ్ నువ్వు అందరూ కలిపి విలాలు వేసుకుంటున్నావు ఈ కుప్పనపూడి గ్రామంలో పెద్దలందరూ కలిపి, అలాగే రత్నం గారి దగ్గర అందరి దగ్గరికి వెళ్ళాం, నాయకులు అందరి దగ్గరికి, అలాగే కుర్రోళ్ళు కూడా వీళ్ళ నాయకులు కోఆపరేషన్ చేశారు. గొప్పతనం ఏంటంటే చెడు వ్యసనాల కన్నా ముందర క్రికెట్లో ఉంటే బ్యాడ్ హ్యాబిట్ రాకోకుండా వీళ్ళ నాయకత్వంగా లిఫ్ట్ ఇచ్చారు నాయకులు. యాక్చువల్గా అది మట్టికి వీళ్ళ తరపున కుర్రోళ్ళ తరపున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈవేళ అందరూ వ్యసనాలకు అలవాటు పడిపోయారు, కానీ అది రాకోకుండా 3 పార్టీలు కలిపి నాయకులు కానీ అలాగే కుర్రోళ్ళు కానీ వాళ్ళ యూత్ కానీ అందరినీ పవన్ కళ్యాణ్ అన్నారు ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ అయినా చేయాలి, క్రికెట్ అన్నా ఆడాలి అనేది ఒక ఉన్నది. కాబట్టి ఈ ప్రజల్ని బాగా కుర్రోళ్ళని బాగా చైతన్యవంతులు చేసే నాయకులకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి జయప్రదం చేయమని కోరుతున్నాను.